మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ దగ్గర ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ అయితే ఉన్నాము. ఈరోజు వరల్డ్ జినోసిస్ డే సందర్భంగా ఈ యొక్క ఇక్కడైతే కనుక ఒక క్యాంప్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి వ్యాక్సినేషన్ ఇవ్వాలి, ఇవన్నీ విషయాలు అయితే కనుక మనం ఒకసారి ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, వెటర్నరీ డాక్టర్ గారు, ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలానే జంతువులకు కూడా వ్యాధులు రాకుండా నిర్మూలించాల్సిన బాధ్యత కూడా మనదే. సో అందులో భాగంగా ఈ యొక్క వరల్డ్ జెనోసిస్ డే అయితే కనుక జరుగుతోంది. సో ఒకసారి దీనికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో డాక్టర్ గారు మాట్లాడినది విని తెలుసుకుందాం. సో ప్రజెంట్ మన ముందు అయితే కనుక ఆర్ అనుపమ గారు ఉన్నారు, వెటర్నరీ డాక్టర్ గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్ చెప్పండి, వరల్డ్ జెనోసిస్ డే యొక్క ప్రధాన దాని యొక్క లక్ష్యం ఏంటి? వరల్డ్ జూనోసిస్ డే అనేది ప్రతి సంవత్సరం జూలై 6ని మనం జరుపుకోవడం జరుగుతుంది. జూనోసిస్ అంటే ఏమనగా పశువుల నుండి మనుషులకి, మనుషుల నుండి పశువులకు వచ్చే వ్యాధుల్ని జూనోసిస్ అంటాము. ఈ జూనోసిస్ అనేవి చాలా రకాలు ఉంటాయి. బ్యాక్టీరియా ద్వారా కానీ, వైరస్ కానీ, ఫంగస్, ఇతర కారణాల వల్ల కూడా జూనోసిస్ వ్యాధులు వస్తాయి. జూనోసిస్ వ్యాధులు అనేక విధంగా కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే గాలి ద్వారా కానీ, నీటి ద్వారా, ఫుడ్ ద్వారా, చర్మ వ్యాధులు అయితే డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా. సో పలు రకాల మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది వ్యాధులు స్ప్రెడ్ అవ్వడానికి. అయితే ఈ జూనోసిస్ డే వ్యాధుల గురించి మనం ప్రత్యేకంగా ఈరోజు అవగాహన అనేది జంతు ప్రియులకి మనం కలిగించడం జరుగుతుందండి. ఎందుకంటే ముఖ్యంగా జూనోసిస్ డిసీజ్ సుమారు 280 అనేవి గుర్తించడం జరిగింది. అందులో మెయిన్గా మనకి పిచ్చుకొక్క వ్యాధి, రేబీస్ అనేది ప్రమాదకరమైన జబ్బు. సో దాని గురించి జంతు ప్రియులందరికీ ఈరోజు మనం అవగాహన కలిగిస్తాం. ఏమనగా ఈ పశువులు, జంతువులు ఎవరైతే పెంచుకుంటున్నారో పెంపుడు జంతువుల్ని, సో వాటిని ఏంటంటే మనం పెంచేటప్పుడు తగు జాగ్రత్తలతో పెంచుకోవడం వల్ల మనుషులకి హాని ఉండదు, పశువులకు కూడా చక్కగా అది హాని ఉండదని ఆశిస్తాం. మెయిన్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే పెంచుకుంటారో జంతువుల్ని, వాటికి ఏంటంటే ప్రీ ప్రొఫైలెటిక్ అంటే జబ్బు రాకముందు మనం టీకాలు వేయించడం జరుగుతుంది ముందస్తుగా. జబ్బు వచ్చిన తర్వాత అంటే కుక్క కరిసినా సరే, గీరినా సరే, ఒక కుక్క ఇంకో జంతువుని గీరినా లేదంటే మనుషుల్ని రక్కినా సరే ఈ టీకాలనే పోస్ట్ ప్రొఫైలెటిక్గా వేయించుకోవడం జరుగుతుంది. ఇవి 5 డోసుల్లో వేస్తాము. 0 డే, 3rd డే, 7th, 14th, 20th డే, ఇలాగ 5 డోసులుగా పోస్ట్ ప్రొఫైలెటిక్ టీకాలు అనేవి వేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఎప్పుడైనా సరే మన కుక్కే కదా, ఇంట్లోనే గీరితే ఏముంది, కరిస్తే ఏముందని అంటే నిర్లక్ష్యం చేసుకోకుండా మన పశువు, మన పెంపుడు జంతువు మనకు కలిసినప్పటికి కూడా మనం టీకాలు వేయించుకోవడం ఎంతో ముఖ్య అవసరం. ఇలాగా రేబీస్తో పాటు లెప్టోస్పైరా, బ్రూసిల్లోసిస్ అనే వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి పశువుల నుండి. సో కామన్ ఏంటంటే మనం తినేటప్పుడు గుడ్లు, పాలు, మాంసం ఇవన్నీ కూడా చక్కగా ఉడకబెట్టుకొని తినడం వల్ల పశువుల నుండి వచ్చే జబ్బుల్ని మనం అరికట్టడానికి ఎంతో తోడ్పడుతుందండి. సో ఈ జూనోసిస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనం జస్ట్ అందరికీ అవగాహన కల్పించి వాళ్ళు తమ జంతువుల్ని సంరక్షించుకొని తన ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. నమస్కారం మేడం. ప్రతి 10 మందిలో ఒకరికి ఈ యొక్క జంతు ప్రేమికులు ఉంటారు. ఎందుకంటే చాలా మందికి జంతువులు అంటే చాలా ఇష్టం. కొంతమంది కుక్కల్ని బాగా ఎక్కువగా పెంచుకుంటున్న పరిస్థితి. సో ఇంట్లో పెంచుకునే కుక్కకి వాళ్ళు వ్యాక్సినేషన్ చేయించకుండా పెంచేసి, అంటే ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చినా పెంచుకొని తర్వాత అది కరిసినా చేసినా సరే చాలా ఇబ్బందులు పాలు చనిపోయిన పరిస్థితి కూడా చాలా వరకు చూసాము. సో అటువంటి వారు కంపల్సరీ వెటర్నరీ హాస్పిటల్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. అవునండి. ఇప్పుడు కొత్తగా అంటే ఎప్పుడు పెంచుకునే వాళ్ళకైతే అవగాహన ముందు నుండి ఉంటుందండి. ఎప్పుడెప్పుడు ఏ టీకాలు వేయించాలి, ఎలా పెంచాలి అనేది తెలుస్తుంది. కానీ కొత్తగా ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదండి. చిన్నపిల్లలు అంటే పిల్లలు పేచి పెడుతున్నారని ఎంతోమంది పేరెంట్స్ పెట్స్ని తీసుకురావడం జరుగుతుంది ఇంటికి. కాకపోతే వాళ్ళకి అవగాహన మన దగ్గరలో ఉన్న పశు వైద్య కేంద్రంకి వెళ్ళి వాటి గురించి తెలుసుకొని వాటిని చక్కగా ఒక పద్ధతి, ఒక షెడ్యూల్ ప్రకారంగా ప్రణాళికంగా టీకాలు వేయించుకోవడం వల్ల మన పిల్లలకి మనకి అంటే ఇలాంటి జబ్బులు ఏమీ రాకుండా మనం ఆరోగ్యంగా ఉండడం అవుతుందండి. సో ఇదేంటంటే అవగాహన అనేది ఎంతో ముఖ్యమండి. ఇంకొకటి ఏంటంటే రోడ్ల మీద పిల్లలు వెళ్తున్నప్పుడు కానీ, పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు కానీ ఈ రోడ్డు మీద ఉన్నటువంటి కుక్కలు అయితే కనుక కరిసే అవకాశం చాలా ఉంటుంది. అండ్ చాలామందికి అలా కరుస్తున్నాయి కూడా. సో వెంటనే వాళ్ళు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంటి? కుక్క కరిచిన వెంటనే చాలామంది ఏంటంటే ఆ పసుపు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం అలా చేస్తుంటారు. అసలు వెంటనే ఏం చేయాలి?
ఎప్పుడైనా సరే మనకి కుక్క గీరినా సరే లేదంటే కరిచినా సరే ఫస్ట్ మనం రన్నింగ్ ట్యాప్ వాటర్తో శుభ్రంగా వాష్ చేయాలండి. ఒక యాంటీసెప్టిక్ లోషన్తోని ఇమీడియట్గా వాష్ చేసి ఫస్ట్ ఎయిడ్ లాగా. తర్వాత మన దగ్గరున్న హాస్పిటల్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళి దానికి మనం ట్రీట్మెంట్ అంటే వ్యాక్సినేషన్స్ వేయించుకుంటే మనం అరికట్టడానికి ఎంతో ఉపయోగపడుతుందండి. ఒకవేళ అవసరమైతే వాళ్ళు 3 డోసెస్ కానీ 5 డోసెస్ కానీ సజెస్ట్ చేస్తారు. మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ టైం ప్రకారంగా ఆ ప్రణాళికంగా వేయించుకోవడం ఎంతో అవసరం అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా చక్కని విషయాలు అయితే కనుక డాక్టర్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీనితో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ.